బీసీ బిడ్డల ఆత్మగౌరవం జేఎస్పీ, బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ. గవర్నమెంట్ జాబ్ అనేది ఒక కళ ఉంటుంది అందరికీ రావాలని చెప్పేసి, కానీ చాలామందికి అది రాస్తే కొంతమందికే వస్తుంది. వచ్చిన దాన్ని గవర్నమెంట్ జాబ్ అనేది అదేదో పెద్ద ప్రైవేట్ ఉద్యోగంలా కాకుండా అది సమాజానికి ఉపయోగపడే ఒక వ్యవస్థ అన్నమాట. సో అట్లాంటి వ్యవస్థలో అది ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ ఒక జాబ్ రావాలంటే నిరంతరం శ్రమిస్తే కానీ ఆ జాబు అందరికీ రాదు, కొంతమందికే వస్తుంది. 100లో 30% మందికే, 20% మందికే ఆ గవర్నమెంట్ జాబ్ వస్తుంది. కానీ వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆఫీసర్లు, ఇగో ఈ వార్త చూడవచ్చు, మీ అందరూ చూడవచ్చు, లక్షల్లో జీతము, 1000 కోట్ల అవినీతి. ఇది 100 కోట్ల పైన ఆస్తులు ఉన్న వాళ్ళ లెక్క అంట. మొత్తం అవినీతి లెక్కిస్తే పెద్ద ఆనకొండే అంట. కనక వర్షం కురిపించిన కాళేశ్వరం, సిటీ శివారు జిల్లాల్లో రెవెన్యూ ఫుల్ అంట. ఎవరు ఏసీబీకి చిక్కినా మినిమం 100 కోట్లంట. అంతా గత సర్కారులో చక్రం తిప్పిన వాళ్ళంట. 56 మందిపై ఆదాయానికి మించి ఆస్తుల కేసులంట. చూసిరు కదా, దీంట్లో ప్రధానంగా వినిపించే పేరు కాళేశ్వరం పేరు ఒకటి. సిటీ శివారు, ఈ హైదరాబాద్ సిటీ అయితే డెవలప్ అవుతూ ఉందో రోజు రోజుకు, ఈ రియల్ ఎస్టేటు డెవలప్మెంట్ కావచ్చు, ఇటు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫోర్త్ సిటీ లాంటివి కావచ్చు, ఇట్లాంటి అన్ని పేర్ల మీద ప్రాజెక్టులు ఏర్పాటు చేసిన పేర్ల మీద కావచ్చు, ఇటు వరంగల్ రోడ్డు కావచ్చు, ఇటు శంషాబాద్ బెంగళూరు రోడ్డు కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. అవన్నీ రెవెన్యూ ఫుల్ అట సిటీ శివార్లో. ఇక ఏసీబీకి చిక్కే వాళ్ళలో మినిమం ఇక అవినీతి పరులు మినిమం 100 కోట్లు అంట. ఇక 100 కోట్ల పైనే ఉన్నాయి. ఇక గత సర్కార్లో చక్రం తిప్పిన వాళ్ళంట. మొత్తం ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో ఈ డిపార్ట్మెంట్లు అంతా, వాళ్ళంతా గత సర్కార్లో చక్రం తిప్పిన వాళ్ళంట. ఇక తెలంగాణ ఏర్పడ్డాక సామాన్యుడి బతుకు పెద్దగా మారకపోయినా కొందరు అధికారులు మాత్రం కోట్లకు పడగెత్తారంట. లక్షల్లో జీతాలు తీసుకుంటూనే గత 12 ఏళ్లలో 100 కోట్ల అక్రమాస్తులు కూడబెట్టారంట. ఇటీవల ఏసీబీకి చిక్కిన వారిలో 100 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టిన వారు 25 మంది ఉన్నారంట. చూసిరు కదా, ఈ 25 మంది లెక్క మొత్తం వేస్తే 4000 ఇంత ఉంది కదా లెక్క, 4200 కోట్ల లెక్క అవుతుంది మొత్తం. 25 మంది లెక్కేస్తే ఒక్కొక్కరు 100 కోట్లు, 150 కోట్లు, 180 కోట్లు, 200 కోట్లు ఆ విధంగా కూడగొట్టిరట మొత్తము ఈ 12 సంవత్సరాలలో. కాళేశ్వరము, రెవెన్యూ, రిజిస్ట్రేషను, ట్రాన్స్పోర్టు, మున్సిపల్ శాఖల చుట్టూ తిరిగిన ఈ అవినీతి చక్రంలో 4 ఇంజనీర్ల ఆస్తులే 1000 కోట్లు ఉండడం గమనార్హమాట. సో ఈ 4 సంబంధించి ఉన్నాయి కదా, రెవెన్యూ, రిజిస్ట్రేషను, అదేవిధంగా ట్రాన్స్పోర్టు, ఇటు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీంట్లో ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో ఆ 4 ఆఫీసర్లకు సంబంధించిన ఈ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళే ఒక 1000 కోట్లు అవుతాయట మొత్తం కలిపితే. కోట్లు ఉండడం కాదు, లక్షల్లో జీతాలు ఉన్నా కూడా 500 మొదలు ఎంత దొరికితే అంత దోచేస్తూ ఉన్నారట. కాళేశ్వరము, గొర్రెల పంపిణీ స్కాము, భూదాన్ భూముల అక్రమ బదలాయింపులు, ఫార్ములా ఈకార్ రేసింగ్ సహా పలు కీలక కేసుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ కూడా రంగంలోకి దిగిందట. మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్నదట. చూసిరు కదా, ఎక్కడ 500 దొరికితే 500 అవినీతి. ఇప్పుడు మనం ఏదైనా ఆఫీస్కి పోయినాం అనుకో, ఏదైనా పని కావాలంటే వానికి 100 రూపాయలు 200 రూపాయలు షేర్లో పెట్టాలి, వాడు అడుగుతాడు. జూనియర్ అసిస్టెంట్ దగ్గర నుంచి, క్లర్క్ దగ్గర నుంచి పైన ఎంఆర్ఓ, ఆర్డీఓ, డిప్యూటీ కలెక్టరు, ఇక వాళ్ళ స్థాయిని బట్టి, ఆ ఫైల్ని బట్టి, ఆ ప్రాజెక్ట్ని బట్టి అనమాట. సో ఎక్కడ దొరికితే అక్కడ అడుగుతారు అనమాట. సో ఆ విధంగా వాళ్ళకు వచ్చే జీతం కాకుండా ఈ విధంగా ఎంత దొరికితే అంత తీసుకుంటారు. వాళ్ళ పొజిషన్ బట్టి, వాళ్ళ అర్హత, వాళ్ళ ఏదైతే పొజిషన్ ఉందో ఆఫీసర్ పొజిషన్ దాన్ని బట్టి తీసుకుంటారు అనమాట. ఇక దాన్ని 2014 తర్వాత ఆనకొండలైన ఆస్తులంట. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల ఆస్తులు 2014 నుంచి తర్వాత భారీగా పెరిగాయంట. 12 ఏళ్లలో 56 మంది అధికారులు ఆదాయానికి మించి కూడబెట్టారంట. సో 2014 తర్వాత వీళ్ళంతా ఎక్కువ అవినీతి పరులయ్యారంట. అంతకుముందు కొంచెమే ఉండే. ఈ 2014 ఎప్పుడైతే మనకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిందో విడిపోయిన తర్వాత, సో అప్పటి నుంచి ఇప్పటి వరకు 12 సంవత్సరాలకు మొత్తం ఈ అవినీతి ఆఫీసర్లు తయారయ్యి మొత్తం జరగలాగా బిక్క తింటున్నారు. వీళ్ళకు అవినీతి అలవాటు అయిపోయింది మొత్తం. ఏదో రోజు కదా మనం తిన్నట్టు అన్నం ఎట్లా తింటామో, ముఖం ఎట్లా కడుక్కుంటామో, రోజు మనం ఏదైతే రోజువారీ పనులు చేస్తామో అలవాటు అయిపోయినట్టు వీళ్ళు అవినీతిని తింటారన్నమాట. సో అట్లా వీళ్ళ పని ఆ విధంగా తయారైందన్నమాట. ఇగో ఈ లెక్కలు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి అన్నమాట. లంచాలు, బహుమతులు, స్థిరచరాస్తుల రూపంలో సంపాదించిన అవినీతి ఆస్తుల విలువ ప్రస్తుత బహిరంగ మార్కెట్లో భారీగా పెరిగిపోయిందట.
సో ఇంతకుముందు సంపాదించిందంతా ఇప్పుడున్న ఆస్తులు, అది భూములు కావచ్చు, వ్యవసాయ భూములు కావచ్చు, బంగారం కూడా పెట్టింది కావచ్చు, బ్యాంకులో పెట్టింది కావచ్చు, అవన్నిటి విలువ ఇప్పుడు డబల్ అయిపోయిందట ఇప్పుడున్న మార్కెట్కి. ముఖ్యంగా ప్రజలతో ప్రత్యక్ష సంబంధం ఉండే రెవెన్యూ, రిజిస్ట్రేషన్, ఇరిగేషన్, ట్రాన్స్పోర్ట్, పోలీసు, మున్సిపల్, వ్యవసాయ శాఖలకు చెందిన అధికారులే అవినీతి కేసుల్లో ఎక్కువగా పట్టుబడతా ఉన్నారట. ఎందుకంటే ఈ శాఖల్లో పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు జరుగుతాయి, మనీ లాండరింగ్ అంటే మనీ ఎక్కువ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది, రెవెన్యూ వచ్చే డిపార్ట్మెంట్లు కాబట్టి వాటిల్లో ఎక్కువ అవినీతి జరుగుతుంది. సో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, R&B డిపార్ట్మెంట్ కావచ్చు, మున్సిపల్ శాఖ పర్మిషన్లు కావచ్చు, ఇవన్నీ డిపార్ట్మెంట్ కూడా పెద్ద పెద్ద డిపార్ట్మెంట్లు కావచ్చు, రెవెన్యూ సంబంధించినవి. కాళేశ్వరం కాసుల వర్షం అట. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి అధికారులకు కాసుల వర్షం కురిపించిందట. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో పనిచేసిన ఇంజనీర్ల సంపాదనే పరిస్థితికి అద్దం పడుతోందట. నాటి ప్రభుత్వ పెద్దలు కాంట్రాక్టర్లతో కలిసి అక్రమాస్తులు కూడబెట్టిన అవినీతి అధికారులు ఇంజనీర్ ఇన్ చీఫ్ ఈఎన్సీలను అరెస్ట్ చేసిందట. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ ఈఎన్సీ మురళీధర్ రావు, మరో ఈఎన్సీ బుక్య హరిరామ్, చొప్పదండి SRSP డివిజను నూనె శ్రీధర్ కీలకంగా పనిచేశారంట. సో ఎవరైతే ఉన్నారో మురళీధర్ రావు, బుక్య హరిరాము, చొప్పదండి సంబంధించి SRSP డివిజను, నూనె శ్రీధరు, వీళ్ళంతా నలుగురు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కీలకంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి వివిధ డిపార్ట్మెంట్లో చీఫ్ ఇంజనీర్గా ఈఎన్సీ కింద వీళ్ళు పనిచేశారంట. టెండర్లు సహా ప్రతి పనుల్లో కాంట్రాక్టర్ల వద్ద పర్సెంట్ ఇతర రూపాల్లో అందినంత వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయట. కాళేశ్వరం ఈఎన్సీగా చక్రం తిప్పిన మురళీధర్ రావు, ఆయన కుమారుడు అభిషేక్ రావు కంపెనీల ద్వారా భారీ ఆస్తులు కూడా పెట్టినట్టు ఏసీబీ గుర్తించిందట. ఈ నూనె శ్రీధర్ తన కుమారుడి వివాహ వేడుకలు థాయిలాండ్లో వైభవంగా నిర్వహించాడంట. చూసిరు కదా, ఇక్కడ కూడా కాదు, థాయిలాండ్ వేరే కంట్రీకి పోయి అక్కడ పెళ్లి వేడుకలు చేసేంత ఉన్నదంటే ఏ రేంజ్లో సంపాదిస్తే అక్కడ వెళ్ళి ఖర్చు పెట్టారో అర్థం చేసుకోవచ్చు. ఈ వేడుకలకు హాజరయ్యే అతిథుల కోసం ప్రత్యేక విమానంలో టికెట్లు బుక్ చేశారంట. సో అప్పట్లో మనం చూసినాం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే థాయిలాండ్లో మ్యారేజ్ చేసినప్పుడు కొంతమందికి బుకెట్లు చేశారని చెప్పేసి ఆ వీడియో వైరల్ అయింది బాగా అప్పుడు న్యూస్. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ డైరెక్టరు ఎండీగా నిధులు నిర్వహించిన ఈఎన్సీ బుక్య హరిరామ్ కూడా 100 కోట్ల అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ ఇప్పటికే గుర్తించినారు. సోదాలో అత్యంత ఖరీదైన విల్లాలు, ప్లాట్లు, అత్యంత ప్రైమ్ లొకేషన్లోని ఓపెన్ ప్లాట్లు అంట. ప్రైమ్ లొకేషన్ అంటే ఇప్పుడు రిచెస్ట్ డిమాండ్ ఉన్న ఏరియా అన్నమాట. సో అక్కడ ఇక కొనాలంటే కోట్లలో ఉంటుంది అన్నమాట, విల్లాలు అన్నమాట, స్థలాలు కానీ, ఓపెన్ ప్లాట్లు కానీ, విల్లాలు కానీ, హౌజెస్ కానీ. బ్యాంకు డిపాజిట్లు సహా విలువైన ఆభరణాలు ఇలా ఒక్కో ఇంజనీర్ వద్ద 200 కోట్లకు తగ్గకుండా అక్రమాస్తులు బయటపడ్డాయట. ఇక మార్కెట్ వాల్యూ ఇదో మంత్రమాట. ఆదాయానికి మించి ఆస్తుల కేసుల్లో పట్టుబడుతున్న అధికారులు తాము అవినీతి చేయలేదనే వాదనను తెరపైకి తెస్తా ఉన్నారట. భూములు, ఇతర స్థిరాస్తులు కొన్నాము, వాటి మార్కెట్ విలువగా పెరిగిపోయిందని, అది చట్టబద్ధమైన మార్గమేనని అంటున్నారట. వీళ్ళు అవినీతి చేసుడే కాక వాళ్ళు ఎప్పుడో ఇప్పుడు ఈ గత 5-10 సంవత్సరాల చేసిన అవినీతి ఏదైతుందో వాళ్ళు భూములు కొనిపెట్టి, వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకొని, బంగారం కొనిపెట్టుకొని, విల్లాలు కొనిపెట్టుకొని ఇప్పుడు ఆస్తులు రేటు పెరిగిపోతే అవి న్యాయబద్ధమే అని చెప్పేసి వీళ్ళు మార్కెట్లో చెప్పుకుంటా ఉన్నారట. 2014 తర్వాత సమకూరిన ఆస్తులకు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయనేది హాట్ టాపిక్గా మారిందట. కొందరైతే బంధువులు, స్నేహితుల పేరిట ఆస్తులు కొని పడేశారట. ఏసీబీ అటాక్స్కు దిగడంతో అందరి ఇంట్లోనూ టెన్షన్ నెలకొన్నదట. బినామీల పేరిట ఆస్తుల వివరాలను ఐటీ శాఖ పరిశీలిస్తూ ఉన్నదట. సో ఇక్కడ ప్రధానంగా ముఖ్యమైనది ఏంటంటే బంధువులు, స్నేహితుల పేరు మీద ఆస్తులు కొని రిజిస్ట్రేషన్ కూడా చేసినట్ట. ఇక బినామీల పేరు మీద కూడా, బినామీలు అంటే ఇక తన దగ్గర ఉన్న వాళ్ళతోటి వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేపించడం, భూములు కానీ, ఇంకా ఇన్వెస్ట్మెంట్ కానీ, ఇంకా బిజినెస్లు కానీ, ఇవన్నీ కూడా పెట్టించి దాన్ని లీగలైజ్ చేసుకోవడం అనమాట. సో ఇదంతా అక్రమంగా సంపాదించిన ఆస్తి అన్నమాట. సో ఈ వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోవడానికి, ఎక్కడున్న వ్యవస్థ అక్కడ ఉండడానికి కారణము ఇట్లాంటి అధికారుల వల్లే అనమాట. సో ఈ పేర్లన్నీ కూడా ఈ 24 మంది ఉన్నారు కదా లిస్టు, ఇక వాళ్ళ లిస్టు పేర్లు ఇవి. 100 కోట్లకు పైగా ఆస్తులు కూడా పెట్టిన ఆఫీసర్లు వీళ్ళే. హరిరాము ఈఎన్సీ కాళేశ్వరం ప్రాజెక్టులో చేసిన 200 కోట్లు అంట. నూనె శ్రీధరు ఈగా చేసిందంట కాళేశ్వరంలోనే 150 కోదంట. మురళీధర్ రావు మాజీ ఈఎన్సీ కాళేశ్వరంలోని 100 కోట్లంట. ముత్యం వెంకటరమణ డిఈ రెడ్ క్వార్టర్ 400. రవీందర్ చీఫ్ ఇంజనీర్ HMDA 90 కోట్లంట. సంకిరెడ్డి భీమారెడ్డి డిఎస్పీ అంటేనే 300. సుంకరి నరహరిరావు అట ల్యాండ్స్ అండ్ సర్వే DD అంట 150 కోట్లు. మోహన్ నాయక్ ఈఎన్సీ R&B అంట 200 కోట్లంట.
ఆనంద్ కుమార్ ఈఎన్సీ కాళేశ్వరం పవర్ 320, సుధాకర్ రెడ్డి సి ఇరిగేషన్ 270, వెంకటేశ్వర్లు ఎస్సీ ఇరిగేషన్ 230, శ్రీనివాసరావు ఈ ఇరిగేషన్ 180, అనంతలక్ష్మి కుమారు జిఎం వాటర్ బోర్డు 100 కోట్లు, 3 కిషన్ డిటిసి రవాణా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ 100 కోట్లు, బాలకృష్ణ ఎస్ మాజీ డైరెక్టర్ టౌన్ ప్లానింగ్ 250 కోట్లు, ఆకుల జగదీశ్వర్ రెడ్డి సిఈ ట్రైబల్ వెల్ఫేర్ 120 కోట్లు, జ్యోతి కమిషనర్ బండ్లగూడట 100 కోట్లట, కనకరాజు డిస్టిక్ రిజిస్టార్ 130 కోట్లట, రమేష్ కుమార్ జేడీ వాణిజ్య పన్నులు అంటే ట్యాక్సులు, కమర్షియల్ ట్యాక్సు, ఈ ట్యాక్సులు ఉంటాయి కదా, బిజినెస్ ట్యాక్స్లు ఇవి హరిభూషణ్ ఈఆర్ఎన్బి అట 110 కోట్లు, సత్యనారాయణ రావు అట ఆర్డీఓ ఖమ్మం వరంగల్ అట 100 కోట్లు, దేవేందర్ రెడ్డి సిపిఓ మేడ్చల్ అంట 115 కోట్లు, పి రాధాకృష్ణ సబ్ రిజిస్టార్ మేడ్చల్ అంట 120 కోట్లు, బి విఠల్ ఎస్సీ 140 కోట్లు, లక్ష్మీనారాయణ అడిషనల్ కలెక్టర్ 150 కోట్లు అంట. సో దీనిలో ఎక్స్ట్రా హైయెస్ట్ ఎవరిదంటే 270 ఇక 300 కోట్లు ఈ భీమారెడ్డి అట సంకిరెడ్డి డిఎస్పి 300 కోట్లు. ఇంకొక హైలైట్ ఏంటంటే 400 ఇగో ముత్యం వెంకటరమణ డిఈ రెడ్కో ఇది. సో ఇక్కడ రిపీటెడ్గా ఏంటంటే ఆర్ఎండ్బి ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది కదా, ఈ ప్రాజెక్టులకు సంబంధించి మన ప్రాజెక్ట్ నీటిపారుదల శాఖ కావచ్చు, ఏదైతే ప్రాజెక్టుల పేరు మీద కన్స్ట్రక్షన్ చేసేటి ఇరిగేషన్ శాఖ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ఈ ఇంజనీర్లు ఏవైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. ఆర్ఎండ్బి డిపార్ట్మెంటు, ఈఈ డిపార్ట్మెంట్, సో దానిలో ఉన్న ఇంజనీర్లు ఈ ఇద్దరు కూడా. సో ఇట్లా మున్సిపల్ శాఖ కూడా ఉన్నాయి కొన్ని, మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్. సో ముఖ్యంగా మళ్ళీ కాళేశ్వరంలో వివిధ హోదాల డిఈ కావచ్చు, మాజీ ఈఎన్సీ కావచ్చు, వాళ్ళని నియమించిన ఆఫీసర్లు కావచ్చు, వీళ్ళంతా కూడా దాంట్లో ఉండడం జరిగినది. సో ఇది వాళ్ళకు సంబంధించిన చిట్టా మొత్తం కలిపితే ఇగో 4,320 కోట్లు, ఇవన్నీ 4,320 కోట్లు వీళ్ళ చిట్టా. అంటే కేవలం ఈ 20 మంది ఉన్నారు కదా, సో వీళ్ళంతా కలిపితేనే 4,320 కోట్లు అయిపోయింది మొత్తం. అంటే ఒక్కసారి ప్రజలు ఆలోచించుకోవాలి, అంటే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, పనులు చేస్తూ ఉన్నారు లేదు. మళ్ళీ పైసలు వీళ్ళు ఇచ్చే జీతాలు ఎక్కడి నుంచి ఇస్తారు, మనం కట్టే పనుల నుంచే ఇస్తారనమాట. మనం ఏదైతే వస్తువులు కొంటామో, మన ఏ వస్తువు కొన్నా ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించాల్సిందే. మన ఇంటి పన్ను కావచ్చు, మన నీళ్ళ పన్ను కావచ్చు, రోడ్ ట్యాక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనము ట్యాక్స్ల ద్వారా మీరు మందు కొన్నా, ఏం కొన్నా, బట్టలు కొన్నా, ఏ కొన్నా కూడా ట్యాక్స్ అట్లా కట్టవలసి ఉంటుంది అనమాట. సో ఇదంతా ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూ. వాటి వచ్చే రెవెన్యూ తోటే ఈ ఆఫీసర్లు జీతం తీసుకుంటారు అన్నమాట. సో ఈ జీతం తీసుకొని పని చేస్తారా అంటే పని చేయకుండా ఇప్పుడు వచ్చే ఆఫీసర్కి ఏదైతే వ్యవస్థలు ఉన్నాయో ప్రభుత్వ వ్యవస్థలు, వాళ్ళకి పని చేసి పెట్టకుండా ఆ పని చేసినందుకు పైసలు లంచం అలవాటు పడి ఒక రోజువారీ అలవాటు పడి కూడబెట్టిన సంపాదన అంతా 4,320 కోట్లు అన్నమాట ఇవన్నీ. సో ఇవన్నీ మళ్ళా అప్పులైనాయి అనుకోండి రాష్ట్ర ప్రభుత్వానికి, మళ్ళీ ప్రజలే కట్టాల్సి ఉంటుంది. ఇటు రేట్లు పెంచడము, అటు కట్టుకోవడం, అప్పుల బాధ మళ్ళీ ప్రజల మీదనే పడతారు అన్నమాట. సో ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి, వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది, ఎవరెవరు అవినీతి చేస్తూ ఉన్నారు, వీళ్ళు సక్రమంగా పని చేస్తున్నారా లేదా. ఎక్కువ అవినీతి చేసినప్పుడు, ఏసీబీ చేసినప్పుడు సస్పెండ్ చేస్తారు, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ డ్యూటీ ఎక్కిస్తారు, వాళ్ళని డిస్మిస్ చేసేది ఉండనమాట. ఏదో రేరు కేసులలో కొంతమందిని అరెస్ట్ చేస్తారు, మళ్ళీ జైలుకు వేస్తారు, మళ్ళీ డిస్మిస్ కొంతమందిని రేరుగా, అది కూడా ఏదో అసాధారణ పరిస్థితులలో డిస్మిస్ చేసే పరిస్థితిగా అనిపిస్తే కానీ మ్యాక్సిమం సస్పెండ్ చేస్తారు, మా అంటే జైలుకు వేస్తామని అనుకుంటారు. కానీ వీళ్ళ తీరు మాత్రము మారదు అవినీతి అధికారులు. సో ఇది అవినీతి అధికారుల చిట్టా మొత్తము వచ్చిన వార్త. ప్లీజ్ సబ్స్క్రైబ్ జేఎస్పీ మీడియా.